హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇంట్లో ఉంటూ ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతుంటారు కదా. ఒకే పిండితో స్వీట్ హాట్ రెండు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మైదా పిండి గోధుమ పిండి కలిపి బిస్కెట్లను చేసుకుంటున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఒక మెజర్మెంట్ కప్పు తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతో అయినా కొలుసుకోవచ్చు. ముందుగా మైదా పిండిని తీసుకుంటున్నాను. ఒక కప్పు మైదా తీసుకున్నానండి. మీరు అంతా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో మనము షుగర్ పౌడర్ తీసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాము. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకున్నాము, సాల్ట్. అలాగే నెయ్యి వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల పైన నెయ్యి వేసుకున్నాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నెయ్యి లేకుంటే ఆయిల్ కానీ వెన్న అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఎందుకంటే ఇది మనం చక్కెర పొడి వేసినాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలా, లేకపోతే కొంచెము నీళ్ళు ఎక్కువైనా కూడా లూజ్గా వచ్చేస్తుంది. షుగర్ పౌడర్ వేసినాం కాబట్టి లూజ్గా అయిపోతుంది. అందుకే కొంచెము నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది చపాతీ ముద్దలాగా కలుపుకున్నాము. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పిండి ముద్దను తీసి మూత పెట్టి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవి స్వీట్ బిస్కెట్స్ హాట్ అండి. ఇప్పుడు చేసేటి సేమ్ అదే కప్పుతో 1 కప్పు మైదా తీసుకోవాలి. అలాగే గోధుమ పిండి తీసుకున్నాము. తీసుకొని గోధుమ పిండిని మైదాను బాగా ఇట్లా కలుపుకున్నాము. కలుపుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెము వామ్ వేసుకున్నాము. కొంచెం ఇట్లా వామును ఇలా క్రష్ చేసుకొని లైట్గా వేసుకున్నాం. కారం వేసుకున్నాము. కొంచెము నెయ్యి వేసుకున్నాము. నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా వేసుకోండి మీరు. సేమ్ అంతా వేసుకున్నాము. మీరు ఆయిల్ వేసుకునేలాగైతే కొంచెం హీట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ను. దీన్ని కూడా బాగా అంతా కలుపుకొని చపాతీ ముద్దలాగా సేమ్ అలాగే కలిపి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని కూడా మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అంతలోపు మనం అవి రుద్దుకునేలోపు ఆయిల్ని వేడి చేసుకున్నాము. ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. మళ్ళీ పల్లి నూనె అందుకైతే కొంచెం వాసన వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా చక్కెర వేసి పెట్టుకున్నాం కదా, ఇది తడిపి ఇది చేసుకుందాము. ఫస్ట్ స్వీట్వి. ఇప్పుడు మనం చపాతీ ముద్దంతా తీసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసుకుందాము. ఇప్పుడు మనం పొడిపిండి వేసి వీటిని రుద్దుకున్నాం చపాతీలాగా. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాము. డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాము. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మనము పిండి వేసి రుద్దుకున్నాం కాబట్టి ఏం అతుక్కోవు. ఇలా ఒక్కొక్క చపాతీని ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మనం సైడ్ని వచ్చినట్టు కూడా వేసుకోవచ్చు, ఏం కావు. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇవి ఒకటొకటే వేసుకుందాము. ఇవి అన్నీ ఒకేసారి అట్లా వేసుకున్నా కూడా ఆయిల్లో పడతానే విడిపోతాయి, ఏం అతుక్కోవు. మంటను కొంచెం తగ్గించి పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా. మంటను మీడియం హీట్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. అవి మెత్తగా ఉంటాయి. మనము చక్కెర వేసినాం కాబట్టి, చక్కెర పొడి వేసినాం కాబట్టి
అవి కొంచెము కాలడానికి కూడా లేట్ అవుతాయి, మెత్తగా ఉంటాయి. ఇవి మళ్ళీ చల్లారినాక క్రిస్పీగా అవుతాయి. మనమేం మెత్తగా అయిపోయినాయని కంగారు పడాల్సిన అవసరం లేదు, కొద్దిసేపటికి మళ్ళీ క్రిస్పీగా అవుతాయి. ఈ విధంగా కొంచెము గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకున్నాము. తీసుకొని ఇలా పేపర్ వేసి ఇందులోకి వేసుకుంటున్నాను. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా కారుతుంది. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి చేసినప్పుడు, మళ్ళీ చల్లారగానే క్రిస్పీగా అవుతాయి. మళ్ళీ చల్లారి నాకు చూపిస్తాను మీకు. ఇంకా మిగతా పిండి ముద్దలన్నీ అలాగే చేసుకుందాము. ఈ విధంగానే సేమ్ అలాగే కాల్చుకోవాలి. ఒక్కొక్కసారి మనము రుద్దుకుంటూ కాల్చుకుంటూ ఉంటే తొందరగా అయిపోతాయి. అంతగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి తొందరగా అయిపోతాయి. అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు బాగా. మనం నీళ్లు పోసి తడిపినా కదా, ఆ ప్లేస్లో పాలు వేసి తడుపుకోవచ్చు అండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. చూడండి, చల్లారినాక ఇట్లా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనము వేరేటివి చేసుకుందాము. ఇప్పుడు హాట్వి ఈ పక్కన పెట్టేసుకొని సేమ్ ఇలాగే ఈ పిండి ముద్దను కూడా బాగా అలాగే పొడి పిండిలో ఉంచుకొని సేమ్ అలాగే చేసుకోవాలి. ఇవి కూడా చపాతీలాగా. ఇవి ఆరిపోకుండా మనము పెట్టేసుకోవాలి. ఇదే మందంతో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు వీటిని కూడా డైమండ్ షేప్లో కట్ చేసుకుందాము. మనం సైడ్లో అంతా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న ముక్కలైనా ఇట్లా కట్ చేసుకున్నా ఏం కాదు. ఎలాగో అన్నీ మనం ఫ్రై చేసుకునేటే కాబట్టి ఇలా అన్నీ ఒకదాంతో కేసి కూడా వేసేసుకోవచ్చు ఒకేసారి. ఇప్పుడు ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇప్పుడు అన్నీ ఇట్లా విడిపోతాయి మనము ఆయిల్లో వేసుకోగానే. ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకుందాము. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకు ఇవి చూడండి ఎంత పొంగినాయో. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకున్నాము. ఈ విధంగానే మిగతా పిండి ముద్దలన్నీ సేమ్ ఇదే ఇలాగ చేసుకుందాము. అన్నీ అయిపోయినాక నేను చూపిస్తాను. చూడండి, ఇవి స్వీట్ బిస్కెట్స్ ఇంత క్రిస్పీగా వచ్చినాయి. చూడండి, మీకు శబ్దం వస్తుంది కదా. నేను ఒకటి ఇట్లా అని కూడా చూపిస్తాను. చూడండి, క్రిస్పీగా బాగా సాఫ్ట్గా ఉంటాయి. నోట్లో వేసుకున్నా కూడా చూడండి ఎలా శబ్దం వస్తుందో, క్రిస్పీగా. ఇప్పుడు ఇవి కూడా చూడండి ఇలా పట్టుకుంటే క్రిస్పీగా ఇట్లా నలిగిపోతున్నాయి. 1 అవర్లో 2 రెడీ అయిపోయినాయి. స్వీట్ బిస్కెట్స్, హాట్ బిస్కెట్స్ ఒకే పిండితో. ఏమంటే దీంతో మనము కారము ఇవి వేసుకోవాలి. ఈ వామ్తో పాటు మనము కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. నేను వేద్దామని మర్చిపోయినాను. మీరు వేసుకునేలాగైతే ఇవి కూడా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఓన్లీ గోధుమ పిండి ఒకటైనా చేసుకోవచ్చు, లేదా ఒకటే మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చు, లేదా నేను చేసినట్టు 2 కలిపైనా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.